నా సంతోషానికి పట్టపగ్గాల్లేవు. ఆగిపోయిన ఊపిరి తిరిగొచ్చినట్టు అనిపించింది. మా ఇద్దరి మధ్య స్నేహం చిగురించింది. మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. మా ఇద్దరికీ మధ్యున్న దూరం చెరిగిపోవటం మొదలైంది. మేమిద్దరం ప్రేమలో పడ్డాం. చైత్ర, కాదు, ఆద్య కోసం. ఒక బంధాన్ని సృష్టించాడు ఆ దేవుడు. తనింట్లో వాళ్లను ఒప్పించి ఎంగేజ్మెంట్ చేసుకున్నాం. కానీ తనతో పెళ్లికి ఎదురు చూడడమే సరిపోయింది. ఆ రోజు నా జీవితంలో ఒక మిరాకిల్ జరిగింది. నా చైత్రతో కలిసి నడవటం కోసం ఎదురు చూస్తున్న నేను తనతో అగ్నిగుండం సాక్షిగా 7 అడుగులు వేయకపోయినా తన మెళ్ళో 3 ముళ్ళు వేశాను. అది తను ఒప్పుకోవటమే గొప్ప విషయం. బయట పోసేస్తాను. ఎందుకు చేశారు ఈ పని? ఎవరికి చెప్పి పెళ్లి చేసుకున్నారో? నన్ను క్షమించండి నాన్న, నాకు తెలీదు. అనుకోకుండా జరిగిపోయింది. హేమంత్ ఉన్న పరిస్థితుల్లో ఈ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మాట్లాడుకు నువ్వు. ఈ ఇంట్లో ఒక పెద్ద మనిషి బతుకున్నాడని నీకు తెలీదా? నేనంటే నీకు లెక్కలేదు కదా. ఓ తాగుబోతాళ్ళి వీడికి నేనేంటి చెప్పేదనుకున్నావా? అవును తాత, నువ్వు చెప్పేది కరెక్టే. పిన్ని పెళ్లికి కొత్త బట్టలు లేవు, భోజనాలు లేవు, చుట్టాలు లేరు, డెకరేషన్ లేదు, ఏమీ లేవు, హాలిడేస్ లేవు. దీన్ని మ్యారేజ్ అంటారా? అడుగు మరి, అలా నిలది. నీకు కొత్త బట్టలు, స్వీట్స్, ట్రీట్స్ అన్నీ నేనిస్తాను. అయినా నేను పెళ్లి చేసుకుని వస్తానని నీకెలా తెలుసు? నువ్వెందుకు హారతి రెడీ చేసుకున్నావు? నేను నాన్న కలిసి ఇది ప్లాన్ చేశాం. ఈరోజు అక్క ఉండదు అని తెలిసి ప్లాన్ చేశాం. అక్క కోర్టు పని మీద సిటీకెళ్ళింది. ఇదే సరైన టైం అని రాత్రి కాల్ చేసి బావకి చెప్పాను. నా దగ్గరికి వచ్చి, కాబోయే మామగారు, మీ అమ్మాయి నన్ను కాబోయే భర్తగానే చూస్తోంది, కానీ భర్తగా చూడ్డానికి చాలా టైం తీసుకుంటుంది. ఏం చెయ్యాలంటే నేనే తాళి కట్టేయని సలహా ఇచ్చాను. బావ ఒప్పుకోలేదు. నేనే బలవంతం చేశాను. కావాలంటే మళ్ళీ ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు వేసి పెళ్లి చేస్తామని చెప్పాను. ఈ రోజు మంచి ముహూర్తం కూడా ఉందని పంతులు గారు చెప్పారు. మీరందరూ ఇంత దుర్మార్గానికి ఒడుగడతారా? పెళ్లి ఖర్చు తగ్గించడానికి తాత ఆడిన డ్రామా. ఏం తాత? అదేం కాదులే కన్నా. నేను మంచిగా మళ్ళీ పెళ్లి చేసుకుంటాను, ప్రామిస్. పోన్లే, కథ సుఖాంతమైంది.
మొత్తం బ్లాంక్గా ఉంది. తర్వాత ఏం లేదే. చైత్ర ఏమైంది? ఎక్కడికి వెళ్ళిపోయింది? అమ్మా, నిన్న కాలికి దెబ్బ తగిలిన అతను మళ్ళీ వచ్చాడమ్మా. మళ్ళీ ఎందుకు వచ్చారు? నిన్నే చెప్పి పంపించాను కదా. ఏమోనమ్మా, చాలా బ్రతిమాలాడు. మీతో ఒకసారి మాట్లాడాలంట, అందుకే చెప్దామని వచ్చానమ్మా. సరే, నేను వస్తాను. వెళ్ళండి. సరేనమ్మా. కూర్చోండి. మీరు నిజంగానే మీ బ్యాగ్ని వదిలిపెట్టి వెళ్ళారా? లేదు, కావాలనే బ్యాగ్ని ఇక్కడ పెట్టి వెళ్ళాను. ఎందుకు? ఎవరో నిన్ను ఏదో విషయంలో బ్లాక్మెయిల్ చేస్తున్నారు. నీ కుటుంబాన్ని నాశనం చేస్తానని భయపెడుతున్నారు. అందుకే వాళ్లకి భయపడే ఇక్కడే ఈ ఇంట్లో శివగామిలాగా నాటకమాడుతున్నావు. నన్ను నీ ఇంట్లో వాళ్లను మర్చిపోయినట్టు, వాళ్ళెవరో తెలియనట్టు నటిస్తున్నావు. అందుకే నా బ్యాగ్లో ఉన్న డైరీ చదివితే నా చైత్రగా తిరిగొస్తావన్న నమ్మకంతో ఆ డైరీని, ఈ బ్యాగ్ని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళాను. నేను మీ డైరీ చదివాను. మీ ఇద్దరి ఫోటో కూడా చూశాను. మీ భార్య చైత్ర నాలాగే ఉండుండొచ్చు, ఒప్పుకుంటాను. కానీ నేను నీ భార్య చైత్రని కాదు. చూడు చైత్ర, నేను నిన్ను చాలా దగ్గర నుంచి చూశాను. మనది 3 సంవత్సరాల ప్రేమ, ఫ్రెండ్షిప్. నిన్ను గుర్తుపట్టలేనంత వెర్రివాణ్ణి కాదు. ఆ కళ్ళు, ఆ పెదాలు, ఆ చెవులు, ఆ ముక్కు అన్నీ సేమ్ టు సేమ్. కాని ఇప్పుడు నువ్వు నీ కళ్ళ నుంచి నన్ను చూడ్డం లేదు, అంతే. ఆ నోటి మాట మారిపోయింది, మనస్సు మారిపోయింది, కానీ నీ రూపం మాత్రం మారలేదు. నువ్వు నా సహనాన్ని పరీక్షిస్తున్నావు. నువ్వు నా సహనాన్ని పరీక్షిస్తున్నావు.